399కి 1 kg. సో కేజీ 200 ఓకే అనేసరికంటే అబ్బా 150కి అడిగితే బాగుండు అనుకున్నా. నా దగ్గర ఒకటి రెండు కాదు 5-6 పౌచులు ఉన్నాయన్నమాట. ఇది 6th పౌచ్ అనుకుంటాను అది. దీన్ని మరి 150 200కి అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ 100 రూపీస్కి 2 చున్నీలు, ఇది పింక్ ఇది రెడ్, 250 రూపీస్. ఓకే 200 అడగాల్సింది అనిపించింది కానీ అక్కడ ఫిక్స్డ్ రేట్ అని రాసి పెట్టేస్తున్నారు కొంతమంది. 2 3 4 5 6 పేర్స్ ఉన్నాయి. టోటల్గా 12 పేర్స్ 100 రూపీస్కి ఇచ్చేసిండు. పిల్లలకు సంబంధించిన తెల్ల డ్రెస్సులు కానీ సాక్సెస్ కానీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు దీంతో నాకైతే అనిపించింది. 100 K3 అండ్ రస్క్ చాయ్ చట్నీకి సాంబార్కి అండ్ ఇడ్లీ దోశ వేస్తా. లేదండి మా సార్ లేడు తిడతారని ఒకరు, కేబుల్ లేదని ఒకరు, లేదండి అలా ఉండదని. ఎవరైనా మంచిగా నచ్చిరు అని అంటే వాళ్ళ కోసం ఏదైనా చేసేటువంటి మనిషిని అనమాట. సో వాళ్ళలో బార్గెనింగ్ చేయలేమన్నమాట. వాళ్ళ మొహాలు చూస్తుంటే భయం అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో వర్క్ అవ్వదు ఫోన్ పే. మనకు నచ్చిన ఐటమ్ ఉన్నప్పుడు అక్కడ మనకు డబ్బులు అవైలబుల్ గా లేదనుకోండి బాధ అనిపిస్తుంది. షాపింగ్ అయినా డబ్బులు ఖర్చు పెట్టడం అయినా కొంచెం ఆలోచించి చేస్తాం, చాలా తక్కువ. నాంపల్లి ఎగ్జిబిషన్ పోయినా అంటే ఖచ్చితంగా బెడ్షీట్స్ అయితే తీసుకుంటా, పిల్లలకి బాగుంటది. మనకు ఎవ్రీవన్ అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ రోజు వీడియో ఏంటంటే తమ్నెల్ అయితే చూసారు కదా, మొన్న అయితే నుమాయిష్కి వేసిన. మరి నుమాయిష్కి వేసినామంటే ఆబ్వియస్లీ మనం ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే కొంచెం చూసొద్దాము, మంచిగా వీడియో షూట్ చేసుకొని ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అని, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి వెళ్ళిన. కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొందాం అనుకున్నాను కానీ ఇన్ని ఐటమ్స్ అనుకోలేను. ఇక్కడ కనిపిస్తున్న కవర్స్ అన్నీ అవే అనమాట. సో ఏమేమి షాపింగ్ చేసినా అనేది అయితే చూపిస్తా. ఎక్కువ ఏం కాదులే కానీ ఒక 6,000 to 7,000 అయ్యి ఉంటాయి అనుకుంటున్నా. నేను కూడా ఇప్పటికీ కౌంట్ చేయలేదు. సో చూద్దాం ఫైనల్గా మన సామాన్లు అన్నీ బయటకు తీసిన తర్వాత. రాగానే ఎప్పుడైనా కూడా ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు ఏమేమి కొన్నానా అని చూసుకుంటా అనుకుంటా. కాకపోతే వీడియో చేస్తా కదా, వీడియో చేసేటప్పుడు చూద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయలేను అనమాట. సో మరి ఏమేమి తీసుకుని ఏంటిదని చూడాలని అంటే వీడియో లోపలికి వెళ్ళి వీడియో మాత్రం మొత్తం చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే ఈ మధ్య కొన్ని మాటలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటూ ఉంటారు కదా. సో అట్లా అమ్మో నుమాయిషా ఫుల్ ప్రైజులు ఉంటాయి, బీభత్సంగా ఉంటాయి అని కొంతమంది, చాలా లో బడ్జెట్లో ఉంటాయని కొంతమంది. రెండూ కాదండి. నేనైతే ఏం చెప్తానంటే చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు, బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో ఫిక్స్డ్ ప్రైజెస్ పెడతారు. ఆ ఫిక్స్డ్ ప్రైజెస్ కూడా ఒక 50 రూపీస్ ఎక్కువనే అనిపిస్తుంది బయట కుక్కట్పల్లి స్ట్రీట్స్లో కానీ ఇప్పుడు కోటిలో కానీ తీసుకున్న దానికంటే. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వాటికంటే కూడా తక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నుమాయిష్ మొత్తం ఫుల్ కాస్ట్లీ అని చెప్పలేను, నుమాయిష్ మొత్తం ఫుల్ లో ప్రైజెస్ ఉంటాయని చెప్పలేను. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా పోతున్నా. లాస్ట్ 2 సంవత్సరాలు కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంతమంది చెప్పకుండా వెళ్ళడం వల్ల, హర్ట్ అవడం వల్ల అట్లా వెళ్ళలేదు. కాకపోతే ఈసారి ఏం చేసినానంటే ఇక ఎవ్వరికి అడగడం ఇష్టం లేక నా మానాన నేను పోయి హ్యాపీగా షూట్ చేసుకొని మా పిల్లలతోటి షాపింగ్ కూడా చేసుకుని వచ్చినాను అనమాట. సో అవన్నీ మీ అందరితో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఏ ప్రైజెస్లో ఉన్నాయని చూపించడానికి. నేను తీసుకున్న అయితే నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. అండ్ అక్కడ కూడా కొన్ని కనుక్కున్నాను, కర్టన్స్ అయినా కూడా అట్లా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి. కొన్ని ప్లేసెస్లో ఏందనంటే వాళ్ళ క్వాలిటీని బట్టి హై ప్రైజెస్ ఉంటాయి మనం తీసుకోలేనివి. సో అట్లా మొత్తానికి అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. ఫస్ట్ ఐటమ్ మాత్రం దేవుని రూమ్కి సంబంధించిన దాంతో స్టార్ట్ చేస్తా. నేనైతే ఎప్పుడు కూడా నుమాయిష్కి వచ్చినాక వెంటనే ఓపెన్ చేసుకుంటా. 10 వస్తువులు తీసుకున్నా కూడా ఈసారి చాలా ఆపుకున్నాను అనమాట, వీడియో చేసేదాకా చూడొద్దు తీయొద్దు అని చెప్పేసి. సో ఇదైతే మంచిగా అనిపించింది నాకు. గెస్ చేయండి ఎంత ఉంటుందో. యాక్చువల్గా నాకు అక్కడ ఇంటర్నెట్ లేకుండే, ఏమనుకున్నా అంటే మీషోలో చెక్ చేసుకుంటూ తీసుకోవాలనుకున్నా. సరేలే 50-60 రూపాయలు అని చెప్పేసి ఇంకా అంతా చెక్ చేయలేదు. ఇదైతే అగర్బత్తి స్టాండ్, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ అగర్బత్తి మంచిగా క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు, కొంచెం మంచిగా పాష్గా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి. నేను ఎట్లాగో చెప్తాను అనుకోండి, పక్కనైతే ఇస్తా. దీన్ని నాకు 400 చెప్పిండు, నేను 200కి అడిగినా. 200 అడిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు ఆలోచించి ఎన్ని కావాలని అన్నాడు అనమాట. ఒక్కటి కావాలంటే సరే తీసుకోండి అని చెప్పిండు. సో 200 దీని ప్రైస్. సో దీని పైన కూడా ఓపెన్ అవుతుంది క్యాప్, కానీ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. అండ్ కొంచెం క్లాస్ కనిపిస్తుంది అనమాట. ఇట్లాంటివి నార్మల్గా సిల్వర్ కలర్ అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో, మేబీ ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ నాకు మంచిగా అనిపించింది. అగర్బత్తి స్టాండ్
200 రూపీస్ వర్తా కాదా చెప్పండి. నా చేతిలో ఉన్న క్వాలిటీకి అయితే నాకు వర్త్ అని అనిపించింది. 150 రూపాయలు అడిగితే బాగుండు అని అనుకున్నాం. మనుషులం ఇంకా కొంచెం ఏమంటారు అత్యాశ అంటారు కదా. 200కి ఓకే అనేసరికంటే అబ్బా 150కి అడిగితే బాగుండు అనుకున్నా. కాకపోతే 200కి ఇచ్చేసిండు మనం అడిగిన ప్రైస్కి. సో ఇది అగరబత్తి స్టాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ పౌచ్ అయితే చూపిస్తా. ఎగ్జాక్ట్గా నేను ఎట్లెట్లా తీసుకున్నానో అట్లా చూపించాలనుకున్నాను కానీ కవర్లు అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో ఇది ఫోన్ పౌచ్, యాపిల్ 15 Pro Max. బయట యాపిల్ 15 Pro Max అనగానే ఆల్మోస్ట్ మనకు 500+ ఈ బ్యాక్ పౌచెస్ అయితే చూపిస్తారు, మన ఫోన్ పౌచెస్ అయితే. కాకపోతే నాకు ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత తక్కువ ప్రైస్లో వచ్చింది. జస్ట్ 200 రూపీస్. ఎంత బాగుంది చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. కింద లైట్ పర్పుల్ అండ్ కింద పైన సిల్వర్ కలర్లో వచ్చి నాకైతే చాలా చాలా నచ్చింది. నా దగ్గర 1-2 కాదు 5-6 పౌచులు ఉన్నాయన్నమాట. ఇది 6th పౌచ్ అనుకుంటాను తెలిసి, నా ఓల్డ్ పౌచ్. నా ఫోన్కి ఒకటి ఉంది అండ్ ఇంట్లో ఉన్నాయి కొన్ని. సో ఇది 200 రూపీస్. అండ్ ప్రైవసీ గ్లాస్ వేయించినాను, స్క్రీన్ గార్డ్, అది కూడా 200. బయట 350+ తప్ప యాపిల్ 15 Pro Maxకి కవర్స్ తక్కువ ధరలో అయితే లేవు. బడ్జెట్లో వచ్చింది అనిపించింది, జస్ట్ 200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఏ కవర్ కనిపిస్తే ఆ కవర్ చూపించేస్తున్నాను. ఇంకా మా పాపకి ఫ్రాక్ తీసుకున్నా. యాక్చువల్గా అంత నీడ్ ఏం లేవు, చాలా ఉన్నాయి. కాకపోతే వెళ్ళినప్పుడు ఒకటి మెమరబుల్గా తీసుకోవాలి కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఫ్రాక్ కూడా మంచిగా అనిపించింది. మా బుడ్డి ఫిల్లో 6 years బుడ్డి ఫిల్లోకి ఈ ఫ్రాక్ జస్ట్ 250 రూపీస్. క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, అన్నీ బాగున్నాయి. దీన్ని మరి 150-200కి అడగొచ్చో లేదో నాకు తెలియదు, కానీ 200కి అడిగినాను. ఫిక్స్డ్ ప్రైస్ అని వాళ్ళు ఆల్రెడీ బోర్డు రాసి పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఓకే తీసేసుకున్నా. ఎన్నో తీసుకుంటున్నాం కదా, పాపకు కూడా ఒకటి మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇవి మామూలుగా కుకట్పల్లిలో కూడా సేమ్ ప్రైస్కే దొరుకుతున్నాయి. గెస్ చేయండి చున్నీస్ ఎంత ప్రైజెస్లో ఉండుంటాయో. 2 కలర్స్, ఆల్రెడీ నాకు 2 ఉన్న కలర్స్ తీసుకున్న ప్రతిసారి ఇంతే అవుతుంది నా పరిస్థితి. లేదు అనుకుంటా ఇంటికి వచ్చేసరికి ఉంటాయి అన్నమాట. జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్కి 2 చున్నీలు, ఇది పింక్ ఇది రెడ్. వర్త్ అనిపించింది నాకు 50 రూపీస్. యాక్చువల్గా చాలా అడిగిన తర్వాత ఇస్తారు, కుకట్పల్లిలో కూడా 50 రూపీస్ ఇవ్వరు, 80 రూపీస్ లాస్ట్ అట్లా చెప్తారు. బట్ 50 రూపీస్ వర్త్ క్వాలిటీకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం నైట్ ప్యాంట్స్ అంటే బాగా పిచ్చి అన్నమాట. సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. చూడ్డానికి నార్మల్గా అనిపిస్తుండొచ్చు, బట్ క్వాలిటీ అయితే చాలా బరువుగా మంచిగా ఉంది. ప్యాంట్ 250 రూపీస్. మంచి ఏమంటారు విడతలో కూడా ఉందన్నమాట. సూపర్ క్వాలిటీ, సాఫ్ట్గా నైట్ వేర్ అయినా వేసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఒక మంచి ఫ్యాన్సీ టాప్ వేసుకున్నా కూడా బాగుంటుంది. 250 రూపీస్. ఓకే 200 అడగాల్సింది అనిపించింది, కానీ అక్కడ ఫిక్స్డ్ రేట్ అని రాసి పెట్టేస్తున్నారు కొంతమంది. సో అక్కడ మనం ఏం చేయలేమన్నమాట. సో అందుకని తీసేసుకున్నా. ఇక్కడ కింద కవర్స్ నిండిపోతున్నాయి తెలుసా. కాటన్ క్యాండీ. మా పాప ఇంకా ఎప్పుడు తినలేదు యాక్చువల్గా, ఫస్ట్ టైం ట్రయల్. మా ఇద్దరు పిల్లలు కూడా బయట కనిపిస్తే ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం పెట్టుకున్నారు. ఓకే నచ్చింది అని అంటే తీసుకున్నాను. బట్ చూడండి మా పిల్లలకి బయట జంక్ ఫుడ్స్ కానీ ఇవి కానీ ఎక్కువ అలవాట్లేదు. సో ఇది ట్రై చేద్దామని తీసుకొని ఇలానే ఉంచేసారు. 50 రూపీస్కి ఇంత వచ్చింది. ఇలా హాఫ్ నేను తిన్నా, ఇంత తిన్నారు ఇద్దరు అంతే. 50 రూపీస్. ఇక దీని గురించి అయితే పెద్ద స్టోరీయే చెప్పాలి. యాక్చువల్గా ఇవన్నీ తీసుకునేటప్పుడు వీడియో కూడా ఉంటుంది, లాస్ట్ వీడియో అదే, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. 100 రూపీస్ పెట్టి ఒక గేమ్ ఆడిండు అనమాట. ఏదో గోళీలు ఇట్లా వేస్తే నంబర్స్లో పడ్డ తర్వాత నంబర్స్ అన్నీ కూడా అడిషన్ చేసి వచ్చిన నంబర్లో ఉన్న ప్రైజ్ ఇస్తారంట. సో ఆల్మోస్ట్ దాంట్లో 100 రూపీస్ కాబట్టి గేమ్కి 20-30 రూపాయల ప్రైజెస్ అయితే పెట్టి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చారు. ఓకే పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి గేమ్ ఆడినాం. సో దీని వర్త్ ఆఫ్ 100 రూపీస్. క్వాలిటీ అంతే బాగేం లేదు, అందులో వీడియోలో మంచిగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా వీటి గురించి చెప్పాలి. ఫస్ట్ నుమాయిష్ ఎంటర్ కాగానే మాకు ఎంట్రీలో కనిపించిండు.
అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఈ ప్రైస్లో ఇస్తాడు అని చెప్పేసి. ఫస్ట్ అడిగిన ఒక్క క్లిప్స్ ఎంతకి ఇస్తారు అని అంటే 100 అన్నాడు. నేను 60 రూపీస్ అన్నా. సరే అని చెప్పేసి అనగానే 2 తీసేసుకున్నా. మా పాపని అడిగితే ఏది కావాలంటే కొంచెం బటర్ఫ్లైస్ అంటే బాగా ఇష్టం. సో 2 క్లిప్స్ ప్యాకెట్ తీసుకున్నా. ఈచ్ ప్యాకెట్లో 1 2 3 4 5 6 పేర్స్ ఉన్నాయి. టోటల్గా 12 పేర్స్ 100 రూపీస్కి ఇచ్చేసిండు. సో 10 రూపీస్ కూడా పర్లేదన్నమాట. ఒక్కొక్కటి ఓకే అనిపించింది. చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది మా పాప కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు బాగా నచ్చింది. మ్యాజికల్ సోప్ అంట, స్టెయిన్ రిమూవర్. ఒకవేళ దీని ప్రోడక్ట్ లింక్ ఏమైనా దొరికితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తా. 100 రూపీస్కి 5 ఇచ్చారు. ఒకటి ఈచ్ 30 రూపీస్ అంట. ప్యాకెట్ తీసుకుంటే 100 రూపీస్ అంట. దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసిన చూడండి. అసలు జస్ట్ ఎలాంటి మరక మీదైనా ఇట్లా పెట్టి రుద్ది ఇలా 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 అంటే మంచిగా మరకలు అయితే పోతున్నాయి. పిల్లలకు సంబంధించిన తెల్ల డ్రెస్సులు కానీ సాక్సెస్ కానీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు దీంతోనే నాకైతే అనిపించింది. 100 రూపీస్. ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా చూపియాలా. నాకైతే ఎంత నచ్చిందో ఈ ఐటమ్. చూడండి, రియల్గా కేత్రి అండ్ రస్క్ చాయ్ ఎంత బాగా క్రియేట్ చేసారు కదా. అసలు మంచిగా అనిపించింది నాకు. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ అనమాట. ఇట్లా ఫ్రిడ్జ్కి పెట్టేస్తే అతుక్కుంటుంది. సో అట్లా నుమాయిష్కి వేయించినాము. ఇది ఒకటి కొనుక్కున్నామని గుర్తుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఫస్ట్ నుమాయిష్లోకి ఎంటర్ కాగానే పాప క్లిప్స్ తీసుకున్నాను. దాని తర్వాత తీసుకున్న ఐటమ్ ఇది. అయ్యో ఈషా, సీజర్స్ ఇవా. సో ఇది కట్ చేసి చూపిస్తా. కేజీ 399 అనుకుంటా. 399కి కేజీ ఐటమ్స్ అంట. సో ఏమేమి తీసుకున్నానో చూస్తా. యాక్చువల్గా ఇందులో ఏవి కూడా నాకు అవసరం కాదు. అన్ని వస్తువులు ఉంటాయి ఎవరింట్లో అయినా కానీ. పోయినాం కదా తీసుకుందాం, ట్రై చేద్దాము, కేజీకి ఎన్ని వస్తాయి అని చెప్పేసి ట్రై చేసి తీసుకున్నా. థ్యాంక్ యూ. అన్బ్రేకబుల్ కిచెన్ సెట్. మొత్తం అన్నీ కూడా నా వీడియోలో చూడండి, లాస్ట్ వీడియోలో మొత్తం అన్నీ కూడా ఇట్లా పెట్టేసి ఉంటాయి. దాంట్లో మనం ఏరుకోవాలా నచ్చిన థింగ్స్. సో ఇట్లాంటి ఏమంటారు, స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినడానికి, లేదంటే కర్రీ బౌల్స్ లాగా సేమ్ బౌల్స్ 4 తీసుకున్నా. 4 ఒక్కొక్క దానికి కౌంట్ చేసుకుందాం. ఈ 2 స్పూన్స్ తీసుకున్నా. ఈ బుడ్డి బౌల్స్ కూడా నాకు భలే అనిపించినాయి. ఇడ్లీ తినేటప్పుడు ఒక దాంట్లో సాంబార్ చట్నీ, ఇంకేదైనా అల్లం చట్నీ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ మా ఇద్దరు పిల్లలు అడిగిరు అనమాట, బ్రేక్ఫాస్ట్కి ప్లేట్స్ కావాలి అని చెప్పేసి. ఇట్లా 2 పోర్షన్స్ చట్నీకి, సాంబార్కి అండ్ ఇడ్లీ దోశ వేసుకోవడానికి మంచిగా అనిపించింది. వాళ్ళు అడిగారు అని చెప్పేసి ఇవి 2 కూడా తీసుకున్నా. అన్బ్రేకబుల్ కాబట్టి విరిగే ఛాన్సెస్ కూడా ఉండవు. సో ఈ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా 399కి 1 kg. సో ఒక కేజీ ఉన్నాయి. యాక్చువల్గా ఒక స్పూన్ ఎక్కువనే ఉంది. వేసేసేయండి ఏముంది అని చెప్పేసి ఇస్తే వేసేసిండు అన్నమాట. సో ఇవి 399 అంటే 400 ఈచ్. ఎంత వేసుకోవచ్చు? 50 వేసుకున్నా కూడా ఓకే. ఈచ్ 50 పడి ఉండొచ్చు అంతే. బాగున్నాయి కదా. ఏ ఐటమ్ నచ్చిందో నేను తీసుకున్న వాటిల్లో ఏది హై ప్రైస్ అనిపించింది, ఏది ఓకే అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అయ్యో ఇంతే తీసుకున్నానా అనిపిస్తుంది. కవర్లు అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇంకొక థింగ్, ఇవి క్రియేటివ్ వుడ్ వర్క్స్ సంథింగ్ ఏదో ఉందా షాప్ పేరు. వాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా వింటేజ్ లుక్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ సంబంధించినటువంటి ఇంటీరియర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఫుల్ వీడియోలో అయితే చూపిస్తా. ఇది హ్యాంగ్ చేసుకునేటువంటిది ఉంటాయి కదా, ఇప్పుడు మనం కీస్ కానీ లేదంటే ఏవైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చినారు. ట్రీ మోడల్లో ఉంది. నాకైతే మంచి అనిపించింది. బాగా అనిపిస్తుందా? గెస్ చేయండి ఎంత ప్రైస్ ఉంటుందో. తను ఎంత చెప్పిండో నేను ఎంతకి బార్గెన్ చేసి తీసుకున్నానో కూడా చెప్తాను. అండ్ ఇది కుంకుమ భరిణ చెక్కతోని నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది. చాలా బాగా డిజైన్ చేసిర్రు. సో ఇట్లా అయ్యో బాగానే పడుతుంది ఈజీగా. మనం పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట అంతే.
ఈ కుంకుమ బర్న్ అయితే నాకు చెప్పడం 200 చెప్పారు, 100 ఇచ్చేసేయండి అని చెప్పిన. మరి 50 అడగాలనిపించలేదు. దీనిపైన ఉన్నటువంటి కొంచెం కష్టాన్ని చూసిన తర్వాత ఇది డైరెక్ట్గా 500 చెప్పారు అనమాట. నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయినండే. వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మన హిందువులైనా కూడా చాలా మంది షాప్లో ఒక 3-4 షాపులు తిరిగినా, అంటే హిందువా ముస్లిమా క్రిస్టియనా అని చూసుకొని తిరగలేదు. నార్మల్గా నాకు ఫోన్ ఛార్జింగ్ 3% ఉంది, అసలు ఆఫ్ అయిపోతున్న పరిస్థితి ఏంది అని 3% ఉన్నప్పుడే ఒక 2-3 షాపులలో అడిగితే లేదండి మా సార్ లేడు తిడతారని ఒకరు, కేబుల్ లేదని ఒకరు, లేదండి అలా ఉండదని చెప్పేసి ఒకరు. బట్ వీళ్ళ షాప్లో ముస్లిమ్స్ షాప్ ఇది. జస్ట్ అట్లా అడగగానే వాళ్ళ దగ్గర ఛార్జర్ లేదు, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఛార్జర్ తీసుకొచ్చి ఇచ్చి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాసేపు కలెక్షన్ చూడండి మేడం అన్నారు. అట్లా అన్నందుకన్నా ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని. అండ్ వీళ్ళ షాప్లో ఆల్మోస్ట్ అన్ని 10,000 పైననే ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద ఇంటీరియర్ వర్క్స్, కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఫుల్ వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ వాళ్ళ షార్ట్ వీడియో కూడా చేసిన. నాకు ఎవరైనా మంచిగా నచ్చిరు అని అంటే వాళ్ళ కోసం ఏదైనా చేసేటువంటి మనిషిని అనమాట. సో వాళ్ళ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా, కాంటాక్ట్ డీటెయిల్స్, షాప్ డీటెయిల్స్ అన్ని. సో 2 కలిపి నాకైతే 300కి ఇచ్చిండు. చాలా చాలా రీజనబుల్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ 2 ఐటమ్స్ కూడా రీజనబుల్ ఇచ్చారు. ఇది 5, ఇది 2 అంటే 700 ఇవ్వాల్సింది, 300లో వచ్చేసినాయి. నాకు ఓకే అనిపించింది. నాకు కవర్లు చూస్తే ఇక్కడే షాక్ అయిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను అనమాట. అమ్మ బాబు ఇక్కడనే అనుకోకుండా 1, 2, 3 అని తీసుకొని మొత్తం 700 రూపాయలు అయినాయి అనమాట దీంట్లో. అండ్ ఇంకేమీ తీసుకున్నట్టు అనిపించలేదు. ఇది ఈ క్లిప్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా, 50 రూపీస్. ఇది మా పాప ఒకటే ప్రాణం తిన్నింది అనమాట. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటానమ్మా, ఇలా ప్లీజ్ అమ్మా తీసుకో తీసుకో అని చెప్పేసి ప్రాణం తిన్నది. 150 రూపీస్. పిల్లలు పెద్దగా అయితే ఉంటేమో అనుకుంటున్నాం కానీ ఇది కావాలి అది కావాలని ఆశలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా, వాళ్ళ ఇష్టాలు. సో ఇది 100 రూపీస్. డిజైన్ అయితే బాగుంది, క్రిస్టల్ మోడల్ అంట. 100 ఎక్కువ అనిపించింది నాకు, బట్ తీసేసుకున్నా. కొన్ని చోట్ల బార్గెనింగ్ చేయలేమన్నమాట. వాళ్ళ మొహాలు చూస్తుంటే భయం అవుతుంది. నేనైతే నిజంగా మొహాలు చూసే బార్గెన్ చేస్తా. అంటే అమ్మో వీళ్ళ దగ్గర బార్గెన్ చేయాలంటే ఏందో అని భయం వేస్తుంది. కొంతమంది దగ్గర ఈజీగా చేయాలనిపిస్తుంది. సో అట్లా ఇది కూడా 100 రూపీస్. ఇక్కడ పెడదాం, క్రిస్టల్ మోడల్. ఈ క్లిప్ గురించి ఒక విషయం చెప్పాలి. మా పాపకు బాగా నచ్చింది ఇది. జుట్టుకి బుడ్డి జుట్టుకి బాగుంటుంది కదా అని తీసుకున్నా. ఇది 150 రూపీస్. యాక్చువల్గా నేను ఈ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఇవే క్లిప్స్ ఉన్నాయి. ఎంత అని అడిగితే 80 రూపీస్ అన్నారు. కొన్ని ప్లేసెస్ ఇంతే అయింది తెలుసా. నేను ఒక దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేసరికంటే 50 రూపీస్ తక్కువ ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, సర్లే ఆల్రెడీ కొనేసినాం అయిపోయింది అని చెప్పేసి ధర్నం చేసుకున్నా. సో ఈ క్లిప్ బాగుంది యాక్చువల్గా. ఇలా పిల్లలకి బాగుంటుంది, మనకు కాదు. మనం కూడా పెట్టుకోవచ్చు, ఏముంది కానీ బాగుంది. అండ్ ఇందులో ఏమున్నాయి, ఇయర్ రింగ్స్ అనుకుంటా. మీనాకారి అని అదని ఇదని నన్ను చాలా చాలా టెంప్ట్ చేయడానికి ట్రై చేసిరు. కానీ మనం ఎంతమంది టెంప్ట్ చేసినా కూడా ఇక్కడ ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు, ఏది అవసరం లేదు అని. సో అవన్నీ ఆలోచించి తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. పర్ల్స్ ఉన్నాయంటే ఆ ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ నాకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇయర్ రింగ్స్ అని కాదు, ఆ ఐటమ్ ఏదైనా నచ్చుతుంది. ఈ ఇయర్ రింగ్స్ అయితే 150 రూపీస్ బాగున్నాయి అనిపించింది. బట్ 150 రూపీస్ ఎక్కువేమో, 100 పెట్టొచ్చేమో అనిపించింది. ఇవి 100 మీనాకారి అంట. మీనాకారి ఇప్పుడు ట్రెండింగ్ అండి అంటే సర్లే మనకు కూడా ఒకటి కూడా లేదు కదా అని చెప్పేసి తీసుకున్నా. సో ఇవి 100 రూపీస్. సో ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. బెడ్షీట్స్ నేను ఖచ్చితంగా నాంపల్లి ఎగ్జిబిషన్ పోయినా అంటే ఖచ్చితంగా బెడ్షీట్స్ అయితే తీసుకుంటా. సో 2 బెడ్షీట్స్ తీసుకున్నా. ఈ మోడల్లో ఉంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ పిల్లో కవర్స్ కూడా మంచిగా పెద్దగానే ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా 2 పిల్లో కవర్స్, బెడ్షీట్. అండ్ ఇంకొక కలర్ ఏందో వెరైటీగా తీసుకున్నా అనుకోకండి. ప్రతిసారి కూడా పువ్వులుగా కలర్లుగా ట్రై చేస్తాను నేను. 300కి ఒకటి అనమాట, 600కి 2 ఇచ్చిండు. సో ఇట్లుంటుంది బెడ్షీట్. పిల్లో కవర్ అయితే ఇది బాగున్నాయి కదా.
క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. 300కి ఏమొస్తున్నాయి ఇవాళ రేపు చెప్పండి. అండ్ లాస్ట్ ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి, అవైతే చూపిస్తాను. ఫైనల్గా కొన్ని స్నాక్ ఐటమ్స్. బేసిక్గా నేను ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ బయట కొనడానికి ఇష్టపడ, మా అమ్మనే చేసిస్తుంది కావాలన్నప్పుడు. అండ్ ఏమైనా పేజెస్లో హోమ్ మేడ్ చేస్తున్నారు అని అంటే ఆర్డర్ చేసుకుంటా, అంతేగాని బయట అయితే కష్టం. అసలు నేను ఎప్పుడు తీసుకోను. పికిల్స్ అయితే అసలు తీసుకోను. పికిల్స్ అట్లాంటి ఐటమ్స్ కూడా మస్తు అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ వీడియో చూడని వాళ్ళైతే చూడండి. సో స్నాక్ ఐటమ్స్ ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలనుకుని ఇన్ని తీసుకున్నా. ఎందుకు అని అంటే గుజరాతీ వాళ్ళంట చాలా బాగా ప్రిపేర్ చేస్తారని అర్థమైపోయింది వాళ్ళని అక్కడ చూస్తూ ఉంటే. అండ్ వీళ్ళు హోమ్ డెలివరీస్ కూడా చేస్తారంట, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారంట. చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్న వాతావరణం చూస్తే కూడా. సో అందుకని తీసుకున్నా. ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ అంట. ఈ మిక్చర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. ఈ సాబుదానా ఫ్రైస్ పిల్లలకి స్నాక్స్ కోసం ఆలోచించి తీసుకున్నా. ఇవన్నీ కూడా ఈచ్ 100 రూపీస్. నాకే తెలియకుండా ఇన్ని ప్యాకెట్స్ తీసేసుకున్నా. ఈ మూంగ్ దాల్ అంటే మస్తు ఇష్టం, మా ఊరు జాతరలో దొరుకుతుండే. ఈ బ్లాక్ కలర్ పప్పు విత్ మిక్చర్. అండ్ ఇది ఘాటీల్ లాగా ఉంటాయి కదా, ఆ మోడలే కానీ చిన్నవి. అండ్ ఎస్పెషల్లీ నేను ఈ షాప్కి అట్రాక్ట్ అయిపోయింది వీటి కోసం. రాగి రింగులు రాగి పిండితో చేసినాయి. టేస్ట్ కూడా చాలా మంచిగా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి. ఏదైనా షార్ట్లో చూపిస్తా వాటి గురించి మళ్ళీ. అండ్ ఇది ఏదో ఖర్జూర్తో చేస్తారంట స్వీట్. మనం అన్నం తిన్న తర్వాత సోంపు ఎలా తింటామో అలా. అండ్ చాలా హెల్దీ, బాగుంటుంది అన్నారు. టేస్ట్ చేసిన తర్వాతనే తీసుకున్నా. 50 గ్రామ్స్ 50 రూపీస్. 100 గ్రామ్స్ 100 రూపీస్ అంట. సో ఇదన్నమాట. అండ్ ఫైనల్గా లాస్ట్ ఐటమ్ అయితే చూపిస్తా. అమ్మ నాకే తెలియకుండా ఇన్ని ఐటమ్స్ తీసుకున్నానా అనిపిస్తుంది. మనం షాపింగ్ అయినా డబ్బులు ఖర్చు పెట్టడం అయినా కొంచెం ఆలోచించి చేస్తాం, చాలా తక్కువ. ఇది ఇట్లా పాకెట్స్ లాగా ఉంది. అప్పట్లో ఆ కాలంలో ఫుల్ ఉంటుండే గోడలకి ఇంట్లో. సో ఇది మంచిగా అనిపించింది. అండ్ పూర్తిగా సంచిది ఉంటుంది కదా, జూట్తో తయారు చేసింది అనమాట. సో అందుకే వాళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా అవే ఉన్నాయి. మంచిగా అనిపించింది, తీసుకున్నా. సో ఇవి మనం తీసుకున్న ఐటమ్స్ నుమాయిష్లో. ఎట్లా అనిపించింది నా ఐటమ్స్ అన్నీ అనేది కామెంట్ చేయండి. నేను చాలా ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరమైన థింగ్స్ కొనేటువంటి మనిషిని కాదు. ఆలోచించి ఇది అవసరం అయితేనే తీసుకుంటా. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా కొంచెం అవసరమయ్యే థింగ్సే అని అనుకుంటున్నా. ఏది ఎక్కువ ఖర్చు పెట్టలేదు. మరి అంత దూరం పోయిన తర్వాత 5,000 కూడా ఖర్చు పెట్టకపోతే ఎట్లుంటుంది. కాబట్టి క్యాబ్ ఖర్చులు అన్నిటితో సహా 6,000 అయ్యి ఉంటాయి అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఒకసారి ఫోన్పేలో చేస్తాం, ఒకసారి డబ్బులు ఇస్తాం కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఫోన్పే వర్క్ అవ్వదు. సో అట్లా. అండ్ ఇంకొక విషయం, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డబ్బులు తీసుకొని పోండి. కొంచెం కొన్ని ప్లేసెస్లో వర్క్ అవ్వదు ఫోన్పే. మనకు నచ్చిన ఐటమ్ ఉన్నప్పుడు అక్కడ మనకు డబ్బులు అవైలబుల్గా లేదనుకోండి, బాధ అనిపిస్తుంది. అక్కడ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉందట, కానీ మనం బ్యాంకు పోయి బుక్కులు తీసుకొని అవన్నీ తీసుకొని ఏం చేసుకుంటాం చెప్పండి. అంత ఓపిక కూడా ఉండదు అక్కడ పోయిన తర్వాత. అండ్ ఫుడ్ కూడా మంచిగానే ఫెసిలిటీస్ ఉన్నాయి తినే వాళ్ళకి. మేము ఏం చేసినాం ఏంటిది అనేది అయితే బిఫోర్ వీడియోలో చూడండి. ఫుల్ ఎగ్జిబిషన్ అదంతా కూడా చూపించినాను ఆల్రెడీ. సో ఇది ఈరోజు వీడియో. నా నాంపల్లి ఎగ్జిబిషన్ షాపింగ్ షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా ఉంటుంది, హడావిడిగా కాకుండా. మన ఛానల్లో అయితే మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మన ఛానల్ చూసిన వాళ్ళు ఫాలో అవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను విష్ణుమతి స్వాతి.